ఆదిలాబాద్ ముద్దుబిడ్డగా మొదటి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని, థియేటర్లో విజయవంతంగా ప్రదర్శన కొనసాగుతుందని ఆ మూవీ డైరెక్టర్ ఆకాష్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని తన నివాసం వద్ద శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో చాలామంది కళాకారులు ఉన్నారని, సరైన అవకాశాలు దక్కక వెలుగులోకి రావడం లేదన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తే తప్పకుండా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అటువంటి కళాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తన నుంచి మంచి సినిమాలు వస్తాయన్నారు. సినిమా తీయడం ఆదిలాబాద్ బిడ్డగా తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకాష్. నేను ఫిల్మ్ డైరెక్టర్ అండి, రైటర్ అండ్ డైరెక్టర్. మా సినిమా అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2 రిలీజ్ అయింది. చాలా సక్సెస్ఫుల్గా సినిమా నడుస్తుంది థియేటర్స్లో. దానికి చాలా స్పందన చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే నేను ఆదిలాబాద్ నుంచి ఈ ఆదిలాబాద్లో సినిమా రిలీజ్ అయ్యి అందరూ మమ్మల్ని ప్రోత్సహించి సినిమా చూసి మాకు చాలా కలెక్షన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ పాజిటివ్ టాక్ చాలా బాగుంది. దానికి చాలా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారు మా సినిమా రిలీజ్ చేశారండి. 140 థియేటర్స్ వరకు రిలీజ్ అయింది సినిమా మొత్తం, APTS కలిపి మొత్తం. అంటే నేను రైటర్ అండ్ డైరెక్టర్. భవిష్యత్తులో కూడా నేను ఫిల్మ్ డైరెక్టర్గానే కంటిన్యూ అవుతాను. కంపల్సరీ నా నుంచి పెద్ద సినిమాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమర్షియల్ బేస్డ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దాంతోపాటు మెసేజ్ అయినా కూడుకుంది ఇద్దాం అనేది ఉంటుంది. సో మెసేజ్ అయిన కమర్షియల్ సినిమాస్ కంపల్సరీ నేను తీస్తాను. ఇది నా ఫస్ట్ మూవీ. యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి ఇది మన ఫస్ట్ మూవీ. దీనికి ముందు మేము ఎథిక్జన్స్ అనే ఒక చిన్న ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. సో దానికి నాతో పాటు ఒక టీం ఉండేది. అండ్ మన ఆదిలాబాద్ వాసులో ఇద్దరు ఉన్నారు నాతో పాటు, అవినాష్ అండ్ అన్వేష్ ఇద్దరు. సో మేము ముగ్గురం కలిపి టీమ్ AAA అని చెప్పి టీమ్ వర్క్స్ పెట్టుకొని షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు మూవీ తీసాము, ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి హైనవా క్రియేషన్స్ మా ప్రొడక్షన్ పేరు అండి. సో దీనికి ప్రొడ్యూసర్స్ వచ్చేసి శ్రీరామ్ జడపోలు అండ్ హేమవతి జడపోలు గారు. వాళ్ళు అసలు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ముఖ్య కారణం వాళ్ళే. ఎందుకంటే మేము కొత్త వాళ్ళతో సినిమా తీసి జనంలోకి వెళ్ళాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా పెద్ద యుద్ధమే అది చెప్పాలంటే. సో అలాంటి టైంలో కూడా ఒక కొత్త వాళ్ళందరినీ పెట్టుకొని తను ఒక రిస్కీ పాయింట్ చేసి మా సినిమా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఆదిలాబాద్ నుంచి చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరక్క అండ్ కాంటాక్ట్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఎప్పుడు మన వాళ్ళకి ఎప్పుడు నేను సపోర్ట్గానే ఉంటాను కంపల్సరీ. ఆదిలాబాద్ నుంచి మన సినిమాల నుంచి ఇప్పుడు నాతో పాటు ట్రావెల్ అయిన నా ఇద్దరు ఫ్రెండ్సే ఉన్నారు. సో వాళ్ళిద్దరు అవినాష్ అండ్ అన్వేష్. వాళ్ళు ఈ మూవీలో ఒకతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు, ఇంకోతను ప్రొడక్షన్ డిజైనర్ అండ్ లైన్ ప్రొడ్యూసర్గా చేశాడు. స్వామి విజయ్ గారు అని చెప్పేసి ఒక రైటర్ ఉంటారు మనకి, బాహుబలి డైలాగ్ రైటర్. సో తన దగ్గర నేను వర్క్ చేశాను, కో రైటర్గా వర్క్ చేసి తనతో పాటు ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకాష్. నేను